नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మూడవ స్కందం 28వ అధ్యాయం 40వ శ్లోకం. యథా ఉల్ముఖాత్ విస్ఫులింగాత్ ధూమాత్ వా అపి స్వసంభవాత్ అపి ఆత్మత్వేన అభిమతాత్ యథా అగ్నిః పృథక్ ఉల్ముఖాత్ యథోల్ముఖాద్విస్ఫులింగాత్ ధూమాద్వాపి ససంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ యథోల్ముఖాద్విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ యథోల్ముఖాద్విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ యథోల్ముఖాద్విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్. ప్రతిపదార్థములు: యథా వలే, ఉల్ముఖాత్ జ్వాలలకు, విస్ఫులింగాత్ నిప్పురవ్వలకు, ధూమాత్ ధూమమునకు, వా లేక, అపి కూడా, స్వసంభవాత్ స్వయముగా ఉద్భవించినవి, అపి అయినను, ఆత్మన్యేవ ఆత్మత్వేన స్వభావరీత్యా, అభిమతాత్ సన్నిహితముగా కలిసి ఉన్నవి. యథా వలే, అగ్నిః అగ్ని, పృథక్ భిన్నము, ఉల్ముఖాత్ జ్వాలలకు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ప్రజ్వరిల్లునటువంటి అగ్ని ఇతరములకు జ్వాలలకు, నిప్పురవ్వలకు, ధూమమునకు భిన్నమైనటిది. ఒకే కాష్టము నుండి ఉద్భవించిన కారణమున అవి సన్నిహిత సంబంధము కలిగి ఉన్నను, అగ్ని వాటికి భిన్నముగా నుండును. భాష్యము: మండుచున్న కాష్టము, నిప్పురవ్వలు, ధూమము, అగ్నిజ్వాలలనవి అగ్ని యొక్క అంశలే అయిన కారణమున
విడివిడిగా ఉండలేనప్పటికీ ఒకదానికొకటి భిన్నమై ఉన్నవి. అగ్ని మరియు పొగ పూర్తిగా భిన్నమైనను అల్పజ్ఞుడైన వాడు పొగనే అగ్ని అని తలుచును. అగ్ని నుండి వేడిమి వెలుగులను వేరు కావించలేకపోయినను అవి మాత్రము అగ్నికి వేరుగానున్నవి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశజాని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చర్చిస్తున్నది భక్తి యోగానుష్ఠానమును గురించి కపిలుని ఉపదేశములు అనేది మనం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయంలో ఈ అష్టాంగ యోగ ప్రక్రియ ఏ విధంగా అసలు సాధన చేయాలి, ఆ అష్టాంగ యోగ సాధనలో ఉండేటువంటి వివిధ దశలు ఏమిటి, ఏ దశలో ఏ విధమైనటువంటి సాక్షాత్కారం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకు వివరించారు. అంతిమంగా ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే ముక్తుడైనటువంటి యోగి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు అనమాట. దాని గురించి చెప్తున్నారు. చూడండి వరుసగా ఏం చెప్తున్నారు. క్రమంగా మదిరాపానమత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందమున. కాబట్టి మదిరాపానం అనేది అనాది కాలం నుండి ఉంది, సృష్టి ఆరంభం నుండి. ఈ సృష్టిలో ఏవి కొత్తగా వచ్చినవి లేవన్నమాట, అన్నీ సృష్టి ఆది నుండి ఉన్నాయి. మదిరాపానమత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందమున పూర్ణుడకు ఆత్మదర్శి స్వరూపసిద్ధిని పొందిన కారణమున దేహము ఏ విధముగా చరించుచున్నది పని చేయుచున్నది అనే విషయమునే ఎరిగి ఉండడట. చూడండి, అంటే పూర్తిగా అసలు ఈ దేహ చైతన్యానికి అతీతుడైపోతాడు అనమాట. చూడండి, అసలు దేహం ఉందో లేదో, ఏం జరుగుతుందో, ఆకలి దప్పికలు ఏమీ కూడా లేవు. అలాంటి ముక్తుడైనటువంటి యోగి యొక్క దేహపు బాధ్యతను దేవదేవుడే వహించును. చూడండి, మనకు అసలు ఆకలి కలుగుతుంది అంటే కారణం ఏమిటి? మన ఉదరంలో ఆయన జఠరాగ్ని రూపంలో ఉన్నాడు కదా, అని చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పుకుంటాడు. అంటే మనకి ఆకలి వేయాలంటే అది భగవంతుని యొక్క కృప లేకపోతే మనకు ఆకలి వేయదు. ఆ తిన్నది మళ్ళీ అరగాలంటే మళ్ళీ ఆయన జీర్ణం చేయాల్సిందే. ఆయన ఇంద్రియాధీశుడు, ఋషికేశుడు అని చెప్పంటాం. మనం ఇంద్రియ భోగం చేయాలన్నా, అంటే ఏదైతే నామమాత్రపు ఇంద్రియ భోగం ఉందో అది చేయాలన్నా కూడా భగవంతుడి కృప లేకుండా ఇంద్రియ భోగం చేయగలమా? చేయలేం. ఏ ఇంద్రియం పనిచేయదు. కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు, మన బుద్ధి పనిచేయదు. ఈ భౌతిక పదార్థాలు అన్నీ కూడా సర్వం భగవంతుని నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే కుంతిదేవి అంటుంది, ఈశ్వరం ప్రకృతే పరం అని చెప్పుకుంటుంది. నమస్తే పురుషం త్వాధ్యం. చూడండి, ఓ ఆది పురుషుడా, అదే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు కదా, గోవిందం ఆది పురుషం. ఇప్పుడు ఆవిడ కదా గోవిందం ఆది పురుషం తమహం భజామి అంటున్నాడు బ్రహ్మదేవుడు. కుంతిదేవి ఏముంటుంది, నమస్తే పురుషం త్వాధ్యం ప్రకృతే పురుషం పరం. పురుషం ప్రకృతే పరం అని చెప్పుకుంటుంది. ఆయన ప్రకృతికి పరమైనటువంటి వాడు, ప్రకృతిని పూర్తిగా నియంత్రిస్తున్నటువంటి వాడు. కాబట్టి మన దేహంలో జరిగేటువంటి కార్యకలాపాలన్నిటికీ కూడా ఆ దేవదేవుడే నియంత్రిస్తున్నాడు. మరి ఆయనే వాస్తవానికి మన దేహాన్ని పోషించేవాడు. అవునా కదా? మనం ఏమనుకుంటాం, నేను తింటున్నాను కాబట్టి నేను బతుకుతున్నాను అనుకుంటాం. అదే కదా అనుకుంటాం. నేను తింటున్నాను, నాకు చక్కటి జీర్ణశక్తి ఉంది కాబట్టి నా దేహం చక్కగా మనుగడలో ఉంది. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకున్నట్టుగా అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. చూడండి, వాస్తవానికి అన్నీ కూడా ప్రకృతి ఆధీనంలో, త్రిగుణాల ఆధ్వర్యంలో అన్నీ కూడా జరుగుతుంటాయి.
కానీ విమూఢాత్ముడైనటువంటి వాడు భగవంతుని గుర్తించగా అన్నీ తానే చేస్తున్నాను అనుకుంటాడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వశ అనుకుంటున్నారు. మరి ఈ యోగులు ఎవరైతే ఉన్నారో సరే తింటేనే మనిషి బతుకుతాడు అనేటువంటిది వాస్తవం అయితే, నిన్న మొన్న నేను చూశాను, ఎవరో ఇక్కడ పని చేయడానికి వచ్చారు, వాళ్ళ టీషర్ట్ మీద రాస్తుందనమాట, ఫుడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి రాసుకున్నాడు అనమాట. ఫుడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆహారమే నా ఆప్తమిత్రుడు అని చెప్పి. బహుశా ఏం రాసిందో వాడికి అర్థం తెలియకపోవచ్చు అతనికి. కానీ విషయం ఏంటంటే, మరి యోగులు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఆహారాన్ని పూర్తిగా త్యజించినటువంటి వాళ్ళు. మనకి భాగవతంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. హిరణ్యాక్షుడు తపస్సు చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. హిరణ్యకశిపుడు తపస్సు చేయడం మనం చూస్తాం కదా. అలాగే ఇంకా అనేక మంది, ధ్రువుడు తపస్సు చేశాడు. ఎంతోమంది తపస్సు చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కానీ వారెవరు కూడా ఆహారం లేకుండానే వారందరూ కూడా జీవించగలిగారు. మరి అది నిజమేనా? ఆహారం లేకపోతే మనిషి చనిపోతాడా? ఉన్నతమైనటువంటి అవగాహన ఏమిటంటే, అసలు మనకి ఆకలి వేస్తేనే కదా మనం ఆహారం తినాలి. కానీ ఆకలి ఎందుకోసం వేస్తుంది? ఎందుకంటే భగవంతుని కృప వల్లే మనకి భోగించాలనే కోరిక ఉంది కాబట్టి మనకు ఆకలి వేస్తుంది. కానీ మనం పూర్తిగా భగవంతుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నట్లయితే ఆ భగవంతుడి కృప వల్ల మనకి ఆకలి కూడా ఉండదు. షడ్గోస్వాములు మనం చూస్తే నిద్రాహార విహారాది విజితౌ అని చెప్పన్నారు చూడండి. వారు జయించారట చూడండి, విడిచిపెట్టేశారు వాడు నిద్ర ఆహార విహారాలన్నింటినీ కూడా. చూడండి ఏ విధంగా సాధ్యమైంది అది. మనం ఏదో ఒక పూట మనం ఆహారం స్వీకరించకపోతేనే మనకి మనం అంతా కూడా అన్నమయ చేతనంలో ఉంటాయన్నమాట. అన్నమయ చేతనం అంటే ఇప్పుడు ఆహారం గురించి, ఆహారం లేకపోతే నేను ఎలా బతకగలను అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవదేవుడే మనల్ని పోషిస్తున్నాడు. మనం తినడం వల్ల మనం బతకడం లేదు, మనం తినకపోవడం వల్ల మనం చనిపోం. వాస్తవానికి మనకి ఎంతైతే సమయం ఉందో ఈ శరీరంలో అంతకాలం పాటు మనం జీవిస్తాం. అది మనం గ్రహించాలి. కానీ మనం పూర్తిగా ఇంద్రియ భోగాసక్తులమై ఉన్నాం కాబట్టి మనం ఆ విధంగా చేయలేమన్నమాట. ఎందుకంటే మనకు ఆ స్థాయి విశ్వాసం లేదు, ఆ స్థాయి సాక్షాత్కారం కూడా మనకి లేదు. కానీ పూర్వయుగాల్లో చూస్తే అది సాధారణమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి అలాంటి ముక్తుడైనటువంటి యోగి మరి ఎలా మరి దేహచేతనంలో ఉండడం చెప్పంటున్నారు. ఇక తినడం, తాగడం, నిద్రపోవడం గురించి ఏం చెప్పాలి? మరి ఏమవుతుంది? దేహపు బాధ్యతను దేవదేవుడే వహిస్తాడట. చూడండి, విదితమగు కర్మలు పూర్తి యోగునంత వరకు ఆ దేహము పనిచేయను. చూడండి, ఎప్పటి వరకు ఉంటుందట ఆ దేహం? అంటే యోగి యొక్క లక్ష్యం ఏమిటి? ఈ దేహంలో ఉండడం కాదు కదా. తెలివైన వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, తర్వాత జన్మ ఏమవుతుంది. చూడండి, సాధారణంగా జీవులందరూ ఏం ఆలోచిస్తారు? ఈ జీవితంలో నాకేం కావాలి. కేవలం వర్తమానం గురించే కానీ భవిష్యత్తు గురించి ఎవరికి ఆలోచన లేదు. ఉన్న ఈ జీవితంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ మరి తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈ శరీరం అశాశ్వతమైనది, శరీరం త్యజించాలి నేను, కాబట్టి శరీరాన్ని వదిలిన తర్వాత నా పరిస్థితి ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, సత్వం సంజాయితే జ్ఞానం. చూడండి, సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి జ్ఞానం కలుగుతుంది. రజోగుణంలో ఉన్నవాడికి లోభం. చూడండి, రజోగుణం యొక్క లక్షణం ఏమిటి? లోభం అన్నమాట. అప్పుడు ఎప్పుడు కూడా దాచుకోవాలి, సంపాదించాలని. ఇక తమస్సు అంటే ఏమిటి? తమో గుణం యొక్క లక్షణం ఏమిటి? అజ్ఞానం. ఇది మరి ఎవరైతే మరణించే సమయంలో సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరణించే సమయంలో సత్వగుణంలో ఉంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః. చూడండి, మరణించే సమయంలో మనం సత్వగుణంలో అంటే ప్రశాంతంగా ఉన్నట్టయితే, ఎలాంటి భయం లేకుండా. చూడండి, ఎవరు ఉండగలరు సత్వగుణంలో చెప్పండి? భగవత్ చైతన్యం ఉన్నవాళ్ళే. అంటే శుద్ధసత్వం అది వేరే విషయం, కనీసం సత్వగుణం అనేది. కాబట్టి సత్వం ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః. కాబట్టి సత్వగుణంలో మనం మరణించి దేహాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్తాం? ఊర్ధ్వలోకాలకు వెళ్తాం. మధ్యే తిష్టంతి రాజసః. రజోగుణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీద పుడతారు. అంటే మనం అందరం కూడా పూర్వజన్మలో మరణించే సమయంలో మనం రజోగుణంతో ఉన్నామన్నమాట. అంటే ఏమిటి? రెండు విషయాలు ఇందులో. కృష్ణుడు చెప్తున్నాడు కదా, వీతరాగ భయక్రోధ అని చెప్పుకుంటున్నాడు. రాగము, భయము, క్రోధము. రాగము అంటే ఆసక్తి, భయము అంటే
రాగము అంటే ఏదో లేదు మన దగ్గర, దానికోసం ఆక్రందిస్తూ ఉంటాం. లోభం అంటే ఏమిటి? భయం అంటే ఏమిటి? ఉన్నది పోతుందేమో అనేటువంటి భయం. ఎలాగో పోతుంది, అప్పుడు క్రోధం. చూడండి. కాబట్టి మరణ సమయంలో మనం రాగ భయ క్రోధ ఈ 3 స్థితులలో ఉన్నాం కాబట్టే పూర్వజన్మలో ఇదిగో ఈ భూమి మీద పుట్టాం మనం. అంటే మరణ సమయంలో మనం ఏదో మన బంధువుల గురించో, లేదా మన ఆస్తుల గురించో, లేకపోతే మన భార్య గురించో, లేకపోతే దేని గురించో మనం ఆలోచించాం. దేని గురించో భయపడ్డాం. ఏదో పోతుందని భయపడ్డాం. ఆ, దేని గురించో ఆసక్తి ఉంది మనకి. అందుకే మనం మళ్ళీ ఇదిగో ఈ మానవ దేహాన్ని మనం పొందాం. అదో గచ్చంతి తామసః. చూడండి, జగన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామసః. తమో గుణంలో ఉన్నాం అనుకోండి మరణించే సమయంలో. చాలామంది మరణ సమయంలో వాడికి తీవ్రమైనటువంటి దాహం, లేకపోతే ఏదో తినాలని. చూడండి, వైద్యులు కూడా చెప్తుంటారు, ఇంకా మీ మీ తాతగారు ఇంకా అయిపోయిందండి సమయం, ఆయనకి ఏం తినాలంటే అది పెట్టేయండి. వాళ్ళు అడుగుతారు, నాకు మందు పట్టరండి అంటాడు. మందు తాగాలని. సత్వగుణంలో ఉన్నవాడికైతే వాడికి తులసి గంగాజలం ఏదో ఒకటి నోట్లో పోస్తారు. తమోగుణంలో ఉన్నవాడైతే వాడికి నూరిండిపోతుంది, మందు 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 మందు. చనిపోయేటప్పుడు కొంచెం నోట్లో పోయిండేది. వాళ్ళ వారసులు కూడా, అమ్మో మన తాతకి మందు అంటే బాగా ఇష్టం, చనిపోయేటప్పుడైనా మందు పోద్దాం. లేదా కొంతమంది చనిపోయే ముందు నాకు చేపలు తినాలని ఉంది, మాంసం తినాలని ఉంది అనేవాళ్ళు కొంతమంది. రొయ్యలు తినాలి, పీతలు తినాలి. చూడండి, లేకపోతే కామంతో మృతి చెందేవాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎంత ఏమవుతారు? ఖచ్చితంగా జగన్య గుణ వృత్తి అదో గచ్చంతి తామస, జంతు జాతుల్లోకి వెళ్ళిపోతారు, జంతు జన్మలోకి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ స్వరూప సిద్ధిని పడచి ఆ విధముగా యోగపు అత్యున్నత పూర్ణత్వ స్థితి యొక్క సమాధి ఎందు నెలకొన్నందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన వారిని తనవిగా భావింపడు. ఆ విధముగా దేహపరముకు కర్మలను అతడు స్వప్నమందలి కర్మలుగా తలచును. హరే కృష్ణ. 9 గంటలకు 9:30 ప్రసాదం. ఓకే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, పూర్ణత్వ స్థితి యొక్క సమాధి యందు నెలకొనినందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన వారిని తనవిగా భావింపడు. చూడండి, ఇంకా ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత సత్వగుణం కూడా కాదు, సత్వగుణానికి ఇంకా ఇంకా పైన ఉన్నటువంటిది అనమాట. కాబట్టి ఇంకా అతడు జరిగినవన్నీ కూడా ఏదో కళగా భావిస్తాడు. వాస్తవంగా కళే, అవునా కదా? ఇదంతా కళ కదా, పగటి కళ, రాత్రి కళ. కళ అనేది ఏంటంటాం? తాత్కాలికమైనటువంటిది, వాస్తవ అస్తిత్వం లేనిది. మరి ఈ భౌతిక జీవితం ఏదైతే ఉందో అంతా కూడా ఒక స్వప్నంగానే మిగిలిపోతుంది కదా. ఎందుకని? ఎందుకంటే ఈ శరీరం వాస్తవం కాదు, కాబట్టి శరీరంతో మనం చేసిన పనులన్నీ వాస్తవం కాదు. కాబట్టి ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో కళ అయిపోయింది అంతా కూడా. కళ కళ్ళ 2 మాటలు వాడుతుంటాం మనం. కళ్ళ అంటే ఏమిటి అర్థం? నిజం కాదు. కళ అంటే స్వప్నం, అది కూడా. కాబట్టి అలా అయిపోతుంది మన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? కుటుంబము విత్తమునిడ. విత్తము అంటే ఏమిటి? సంపద పట్ల ఉన్నటువంటి గాఢానురాగమున మనిషి పుత్ర విత్తాదులు తానే అయినట్లు భావిస్తారట. అహమ్మమేతి అని చెప్పినట్టు. చూడండి, నేనే నా పుత్రుడు అనుకుంటాడు, నేనే నా ధనం, నేనే నా కుటుంబం అనుకుంటాడు. దేహముపై గల అనురాగము చే అతడు దానిని తనదిగా తలుచును. కానీ నిజమునకు కుటుంబము, ధనము అనేవి తనకు అన్యమైనవని మనుషుడు తెలుసుకొనగలిగినట్లుగా ముక్తాత్ముడు తాను మరియు తన దేహము ఒకటి కాదని ఎరుగగలుగును. ముక్తాత్ముడికి మాత్రం అసలు పూర్తిగా లేదు, ఇంక అసలు ఆ చేతనే లేదు, శరీరంతో సంబంధం లేదు. ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో, ప్రజ్వరిల్లునట్టి అగ్ని ఇతరములకు జ్వాలలకు, నిప్పురవ్వలకు, దోమమునకు భిన్నమైనట్టుది. ఇక్కడ అగ్ని మండుతూ ఉంది, అగ్ని నుండి ఏమేమి వస్తాయి? జ్వాలలకు, నిప్పురవ్వలకు, దోమమునకు భిన్నమైనటిది. జ్వాలలు మనం చూస్తే జ్వాలలు కూడా ఒక్కో జ్వాల ఒక్కో రకంగా వస్తుంది. ఒక్కోసారి మనం మంటలు ఎగసిపడుతుంటే అది మొక్క తెగిపోయి పైగిలిపోయినట్టు కనిపిస్తుంటుంది. నిప్పురవ్వలు తెలిసిందే, దోమము అంటే పొగ. వీటన్నిటికీ భిన్నమైంది వాస్తవంగా అగ్ని. ఒకే కాష్టము నుండి ఉద్భవించిన కారణమున అవి సన్నిహిత సంబంధము కలిగి ఉన్నా, అంటే ఒకచోట మంటలోంచి అవన్నీ పుట్టాయి. ఏమిటి? పొగ పుట్టింది, జ్వాలలు పుట్టాయి, నిప్పురవ్వలు పుట్టాయి. కానీ ఒకదానికొకటి చూడండి, అగ్ని మరియు పొగ పూర్తిగా భిన్నమే అయినను
ఒకే కాష్టము నుండి ఉద్భవించిన కారణమున అవి సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాయి. చూడండి, ఒకే చోటన పుట్టాయి కాబట్టి సన్నిహిత సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాటికి అగ్ని భిన్నముగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ కుటుంబం లేకపోతే మనం అందరం కూడా ఒకే మనం భూమిపై పుట్టాం. ఆ? దేహాపత్ర కలత్రాదిషు అని చెప్పాను. అంటే ఈ ఈ దేహానికి సంబంధించినటువంటి మనందరం మరొక ఉదాహరణ ఇస్తారు శాస్త్రాల్లో. ఒక ప్రవహిస్తున్నటువంటి ఆ, ఏదైనా జలాశయం ఏదైనా ఉందనుకోండి, అందులో అనేకమైనటువంటి తృణములు, గడ్డి, చెత్త ఇవన్నీ ఏమవుతాయంటే ఒక్కోసారి కలిసి కొంత దూరం వెళుతుంటాయి, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత విడిపోతుంటాయి, మళ్ళీ వేరే వాటితో కలుస్తుంటాయి, మళ్ళీ విడిపోతుంటాయి, మళ్ళీ కలుస్తుంటాయి. ఈ రకంగా ఏమవుతుంది అలా ప్రవాహం ఏది కూడా శాశ్వతమైనది కాదనమాట. కానీ ఎప్పుడైతే కలిసి ఉన్నప్పుడు ఈ భగవంతుని యొక్క మాయ చూడండి, ఆ, ఇది చాలా కష్టం అన్నమాట. చూడండి, మాయా జవనిక చన్నం చూడండి. ఈ ఏ విధంగా అయితే భగవంతుడు ఆయన మాయ చేత ఆవరించబడి ఉంటాడు, అంటే మన కళ్ళకు కనిపించడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్నట్టుగా. అలాగే మనం కూడా ఆ, ఆయన యోగమాయ ద్వారా కప్పబడి ఉంటాడు. మనమేమో మహామాయ చేత కప్పబడి ఉండి మనం అన్నీ కూడా ఏమనుకుంటాం, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాస్తవం అని అనుకుంటాం. ఆ? అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే ఆ, ఇవన్నీ కూడా తాత్కాలికం, కానీ అది నిజంగా కనిపిస్తుంది. అంతేనే కదా, కలగంటున్నాం, రాత్రి నిద్రపోయినప్పుడు కలగంటాం. కలలో ఏమిటంటే ఎవరో మన తలకాయ తీసేసినట్టుగా మనం చూస్తాం. మన తల మన నుండి వేరైనట్టు మనం చూస్తాం. నిజంగా మన తల మన నుండి వేరైతే మనం చూడగలమా? కళలో ఎలా కనిపిస్తుంది? మన తల మన నుంచి విడిగా కనిపిస్తుంది. మన మన తల చూస్తూ ఉంటాం. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇదంతా కూడా ఒక స్వప్నం, కానీ అందులో ఉన్నంత వరకు మనం అది వాస్తవంగా పరిగణిస్తాం. అందుకే మరి ఇంకా ఆ, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు యథార్థాన్ని అర్థం చేసుకోగలుగుతారనమాట. ఏమిటంటే ఇది వాస్తవం కాదు. కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి తాత్కాలికంగా మనం ఆ యొక్క ప్రభావానికి గురవుతాం, అందులో సందేహం లేదు. మనం శాస్త్రాల్లో కూడా చూసినట్లయితే ఎంతోమంది ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు, భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకేసారి వారికి ఏమైనా దుఃఖం కలిగితే, అంటే ఏదైనా దుఃఖకారకమైనటువంటిది ఏదైనా కనిపిస్తే దుఃఖించినట్టుగా మనకు అనిపిస్తుంది, అవునా కదా. ఉదాహరణకి పాండవులే చూడండి. ఆ, పాండవులు మన మహాభారతంలో మనం చూస్తే ఎన్నో పర్యాయాల్లో వాళ్ళందరూ కూడా మరి ఏమిటి భగవంతుని యొక్క పార్షదులు వాళ్ళంతా కదా. అయినా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావానికి మనం గురి కావాల్సిందే. 4వ అధ్యాయంలో కూడా అదే కదా, కృష్ణుడు ఏమంటాడు, "ఓ అర్జున, నువ్వు నేను అనేకమైనటువంటి ఆ, జన్మలు ఎత్తాం, బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున అని చెప్పన్నాడు. తాన్యహం వేద సర్వాణి, నేను నాకు అన్ని గుర్తుంటే కానీ నీకు గుర్తుండవు. ఎందుకని చూడండి, అర్జునుడు కృష్ణుడికి నిత్య సహచరులు, నరనారాయణులు వాళ్ళిద్దరు కూడా కదా. అయినా సరే అర్జునుడు ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి వచ్చాడో ఆయన కూడా పూర్వం జరిగినదంతా కూడా మర్చిపోయాడు. అంటే ఇది మాయ, మమ మాయ దురత్యయ అని చెప్పన్నాడు. ఈ మాయని దాటడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఎలా మరి, చాలా కష్టం ఇదంతా. అందుకే మనం చూస్తాం, ఇప్పుడు చూడండి, అభిమన్యుడు చనిపోయినప్పుడు యుద్ధరంగంలో ఎంతగా అర్జునుడు వీళ్ళంతా కూడా రోధిస్తారు, అవునా కదా. ధర్మరాజు చూడండి, ధర్మరాజు ఆయన ఎంతగా బాధపడతారు వీళ్ళందరూ కూడా మరణించినప్పుడు. ద్రౌపది మనం చూస్తే, కృష్ణుడు కూడా మనం చూడండి మాయకు గురి చేస్తుంటాడు. కృష్ణలీలలో కూడా ఎప్పుడైతే నందమహారాజుని ఎవరు ఈ వరుణుడి తీసుకెళ్ళిపోతాడు చూడండి, స్నానం చేద్దామని అకాలంలో వెళతాడు ఆయన జలాశయానికి, వెళితే వరుణుడికి తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే కొన్నిసార్లు ఈ గోపబాలుని ఏదో అసురుడు ఎవడో ఇటుకెళ్ళిపోతుంటాడు, అప్పుడు కూడా ఒక క్షణకాలం పాటు భగవంతుడు కూడా ఏదో విస్మయానికి గురైనట్టుగా. ఇంకా రామావతారంలో మనం చూస్తే అవన్నీ దివ్యమైనటువంటివి, అవన్నీ వాటిని ఏమంటాం, విప్రలంభ, సంభోగ విప్రలంభ అని చెప్పుకుంటారు. అవి దివ్యమైనటువంటి అనుభూతులు, కానీ ఆయన మనల్ని భ్రమకి గురి చేయడం కోసం ఆయన కూడా విస్మృతుడయ్యాడా అనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా భ్రమకు గురికాడు, కానీ ఆయన ఒక మానవ మాత్ర ఒక పాత్రని పోషిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే తనతో ఉన్నటువంటి భక్తులతో ఆ రసాస్వాదన కోసం. లేదా చూడండి మనకి ఎప్పుడైతే కాళీయమర్దనం జరుగుతుందో వాళ్ళందరూ కూడా వస్తారు, మొత్తం ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడి కోసం వాళ్ళందరూ కూడా వచ్చి పడిపోతారు. తర్వాత మొత్తానికి కృష్ణుడు వాళ్ళందరినీ
మళ్ళీ స్పృహలోకి తీసుకొస్తాడు. ఆ రాత్రి అంతా కూడా అక్కడే పడుకుంటే మళ్ళీ అరణ్యంలో ఏమవుతుంది? అగ్ని మొదలవుతుంది చూడండి. కదా ఇలాంటివి ఎన్నో మనం చూసాం. ఇది భగవంతునికి దివ్యమైనటువంటి రసాస్వాదన. కానీ భగవంతునికి నిత్య సహచరులైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తారో వాళ్ళు కూడా భ్రమకు గురవుతారు. క్షణకాలం పాటు మనం చూడొచ్చు శాస్త్రాలన్నింటిలో కూడా. దుఃఖానికి గురైనట్టుగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే తేరుకుంటారు. అవునా కదా? సో భక్తుడైనా కూడా పురోగతి సాధించినటువంటి భక్తుడు కూడా ఏమైనా ప్రతికూలమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు కొద్ది సమయం పాటు అతడు విస్మితుడవ్వచ్చు. కానీ మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఎందుకంటే పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి మళ్ళీ తేరుకోవడం అని చెప్పంటారు కదా. ఆ, ఎంత ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళైతే అంతగా వాళ్ళు త్వరగా తీరుకోగలరు అనమాట దాన్ని బట్టి. అదే ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళైతే దుఃఖంలోనే ఉంటారు. ఇంకా పూర్వం మనం చూస్తే ఆ, కొన్ని ఏమంటారు వాటిని మౌర్నింగ్ డేస్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో. అంటే శోకం వ్యక్తం చేసేటువంటి కొన్ని దినాలు ఉంటాయన్నమాట. అంటే సంతాప దినాలు అని చెప్పంటారు. అంటే అనుసారంగా ఇన్ని రోజుల పాటు సంతానపు దినాలుగా నిర్ణయించబడతాయి. ఆ సంతాప దినాల్లో చనిపోయిన వారి బంధువులందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. ఏడవడం అనేది తప్పనిసరి అనమాట. అదొక పద్ధతి ఉంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో అయితే ప్రొఫెషనల్ మౌర్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళు వృత్తిపరంగా ఏడుస్తారు. ఎందుకంటే అక్కడ ఏడ్చేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే కుటుంబాలే లేవు కదా వాళ్ళకి. అంతే కదా. మొగుడు చనిపోతే ఏడవడానికి పెళ్ళం లేదు, పెళ్ళం చనిపోతే ఏడవడానికి మొగుడు లేడు. ఎవరికి వారే యమునా తీరే. అది పరిస్థితి. కాబట్టి అక్కడ ఏం చేస్తారు? కానీ ఆ పద్ధతి ఉంది. అంటే ఎవరికన్నా ఏడుస్తే బాగుంటుంది. ఎలాంటిదంటే చూడండి ఈ రోజుల్లో సానుభూతి వ్యక్తం చేసేవాడు ఎవడో లేడు. ఇప్పుడు కుటుంబాలు అనేవి లేవు. ఎవరికన్నా ఏదైనా అయిందంటే వాడికి వాడి ఏడవాలి తప్ప. అందుకే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మీకోసం మేము ఏడుస్తాం, మీ ఏడుపులో మేము భాగస్వాములు అవుతాం. జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి కూడా వస్తుంది ఈ సాంప్రదాయం. ఇదివరకు కనీసం పాడి మోయడానికి నలుగురు ఉండాలి అని ఇవన్నీ మోసుకెళ్ళడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడైతే ఏముండదు, స్వర్గవాహనమా దాని పేరు, వైకుంఠ రథం, కైలాస రథం, వైకుంఠ రథం, ఎవడిష్టం వాడేదనమాట. అలాగే స్వర్గరథం, ఆ రథం మీద మోసుకెళ్ళిపోతుంటారు. వాడేదో చనిపోయిన ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్తాడు అన్నట్టుగా చూడండి. స్వర్గస్థులు అయ్యారంటారు కదా. వాడు స్వర్గానికి ఎలా వెళ్తాడు? నరకస్తుడు అవుతాడు తప్ప ఈ రోజుల్లో ఎవరో స్వర్గస్థులయ్యే అవకాశం లేదన్నమాట. అదొక అలవాటుగా ఉండిపోయింది అంతే. సో కాబట్టి మనం చూస్తాం మరి పాండవులు వీళ్ళు కూడా మన భాగవతంలో మహాభారతంలో మనం చూస్తే సంతాప దినాలు ముగిసిన తరువాత అని చెప్పి రాస్తుంటారు. లేదా కొన్ని రోజుల పాటు వాళ్ళందరూ కూడా ఎవరెవరో బంధువులందరూ వస్తుంటారు. దూర బంధువులు వచ్చిన ప్రతి బంధువు దగ్గర వాళ్ళు ఏడుస్తుంటారు. అది పూర్వం చూసేవాళ్ళం. నా చిన్నతనంలో కూడా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఎన్నో రోజుల పాటు ఏడుపులు వినిపిస్తూ ఉండేవి. ఈ రోజుల్లో అంటే ఇప్పటికీ ఉంది, అది లేకుండా పోలేదు. కానీ అంతా ఈ రోజుల్లో కృత్రిమం అయిపోయిందనమాట. పెద్దగా ఏమి కాసేపు ఏడుస్తుంటే ఉండు, కాసేపు కూల్ డ్రింక్ తాగు, ఎందుకు ఏడుస్తావు, టీ తాగు, లేకపోతే కాఫీ తాగు, ఇదొకటి పెద్ద పరిగణ అనమాట. బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏడవకపోతే అనేటువంటి తెలంగాణలో సరే ఒక్కో చోటున ఒక్కొక్క రకమైన విధానం. మొత్తానికి ఇదంతా కూడా చాలా కృత్రిమమైనటువంటిది, కానీ నిజమని అనిపిస్తుంటుంది. మరి దీని నుంచి బయటపడాలంటే భగవంతుడిని ప్రార్థించడం తప్ప, భగవంతుడిని వేడుకోవడం తప్ప మనం ఏం చేయలేము అనమాట. చాలా కష్టం. మమమాయ దురత్యయ అని చెప్పుకుంటున్నారు. ఈ మాయను దాటడం అనేది అంత సులభం కాదు, చాలా కష్టం. కేవలం ఎవరైతే నిత్యం భగవత్ చైతన్యంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీన్ని అధిగమించగలరు. మనకి మనంగా మనం ఈ మాయను దాటలేము, అందులో సందేహం లేదు. కానీ భగవంతుడికి సాధ్యం కానిది ఏది లేదు కదా. మనకు అసాధ్యమైంది భగవంతుడికి అది విషయమే కాదు. కాబట్టి మనం ఇది దాటశక్యం కానిటువంటి మాయని ఎలా దాటొచ్చు అంటే ఆ భగవంతుడిని శరణు పొందడం ద్వారా, ఆయన కృప వల్ల. అందుకే మనం ప్రార్థించాలన్నమాట. మరి సాధకులైనటువంటి మనం జపం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మనం ప్రతిరోజు ప్రార్థించాలి మనం. ఎందుకంటే మన యొక్క వాస్తవమైనటువంటి స్థితిని మనం మర్చిపోతాం అనమాట. చూడండి. కానీ ఎప్పుడు కూడా మనం ఈ వాస్తవ స్థితిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన స్థితి ఏమిటనేది.
ఏదైతే చేయగలుగుతున్నామో, ఏదైతే జరుగుతుందో అంతా కూడా భగవత్ కృప వల్ల జరుగుతుంది. భగవంతుడు ఒక్కోసారి తన కృపను విరమించుకోవచ్చు కూడా. ఇప్పుడైతే కురుక్షేత్రంలో చూడండి, అర్జునుడు కృష్ణుడి రథంలో ఉన్నంత వరకు అంతా బాగుంది. కానీ అర్జునుడు మర్చిపోయాడు. ఎందుకంటే అదే కదా చెప్తున్నా, భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎవరైనా మర్చిపోతారు. మర్చిపోయాడు, అంతా కూడా నేనే చేశాను అనుకున్నాడు. ఒకసారిగా గర్వం వచ్చిందన్నమాట. ఒకసారి కృష్ణుడు రథం దిగి చూపించాడు, వెంటనే ఏమైంది, అంతా కూడా దగ్ధమైపోయింది. సో కాబట్టి స్మరనిత్యం అనిత్యత. కాబట్టి ఎప్పుడు కూడా ఇది అనిత్యమైనటువంటిదని గుర్తుంచుకోవాలి. ఇంకా ఏదైతే జరుగుతుందో, అందుకే ఎల్లప్పుడూ మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. అంతే. కృష్ణ చైతన్యంలో ఉన్నవాడికి సుఖమైన దుఃఖమైన అన్నీ ఉంటాయి. దుఃఖమైన భగవత్ చైతన్యంలో ఉన్నప్పుడు దుఃఖమే కలుగదు, అవును కదా. అంటే బాహ్యానికి దుఃఖంలో ఉన్న ఆ దుఃఖానుభూతి మనకు అంటుకోదు అది, అంతే కదా. సో బయటికి అది చాలా శోకించాల్సినటువంటి శోచనీయమైనటువంటి సందర్భం అయి ఉండొచ్చు. కానీ భగవత్ చింతనలో ఉన్నవాడికి దాని యొక్క ప్రభావం అంటుకోదన్నమాట. కాబట్టి మనం భగవంతుని ప్రార్థించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా సరైనటువంటి బుద్ధినిమ్మని, ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా మనం మనకి కృప చూపించమని మనం అడగాలి. కేవలం ప్రార్థించడమే కాదు, మనం కూడా ఆ విధమైన ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రయత్నాలన్నీ భగవంతుని మర్చిపోయేలా ఉంటూ, మనం చేసే ప్రార్థన ఏమో భగవంతుడా నువ్వు నాకు ఎప్పుడు గుర్తుండాలంటే అప్పుడు మళ్ళీ పొసగదనమాట. మన ప్రయత్నం మనం చేయాలి. ఎల్లప్పుడూ కూడా భగవత్ చైతన్యంలో ఉండే విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మనం ఉండేటువంటి సంఘం, ఇవన్నీ కూడా అలాంటి వాటిని చూసుకోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. మన ప్రయత్నం మనం చేసి ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే అంతా మనం ఉండే వాతావరణం, మనం చేసే పనులు, మనం వినేవి, మనం మాట్లాడేవి, మనం తినేవి అన్నీ భగవంతుని గుర్తు చేయనివే. ఆ విధమైన వాతావరణంలో ఉండి మనం ఎంతగా ప్రార్థించినా భగవంతుడు చూస్తాడు, వీడు బద్ధకస్తుడు, వీడిలో శ్రద్ధ లేదనమాట. చూడండి, ఇన్సిన్సియర్. ఎందుకంటే శ్రద్ధ కలిగిన వాడు ఖచ్చితంగా భగవంతుని కృపను ఆకర్షిస్తాడు. కాబట్టి మనం కూడా మన ప్రయత్నం చేయాలన్నమాట. మనం ప్రయత్నం చేయకుండా మనం గాలి వదిలేసి మనం చేయకూడని విధంగా, చేయకూడని దశలో మనం వెళ్ళకూడని దశలో వెళుతూ భగవంతుడా నీదే భారం అంటే అవ్వదు. రెండు చాలా ముఖ్యమైనటువంటివి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి. స్వర్గం కూడా ఇదే భౌతిక ప్రపంచంలో, ఈ 14 భువనాల్లో ఊర్ధ్వానికి వెళ్ళడం గురించి చెప్తున్నాను. అదే కదా అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడు, కానీ ఎవరైతే సత్వగుణం ఉన్నవాడేమో పైలోకాలకు వెళతాడు, రజోగుణంలో ఉన్నవాడు ఇక్కడే వస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. తమో గుణంలో ఉన్నవాడేమో జంతు జాతుల్లోకి వెళతాడు, లేదా కింద జాతుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళతారు. అదే కదా ఒక్కసారి చెప్తుంటారు, మరలి రాని లోకాలకు వెళ్ళారని చెప్పంటారు ఒక్కసారి కదా. పలానా వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు, మరలి రాని లోకాలు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటారు. తిరిగి రాని లోకం అంటే ఏది? ఆధ్యాత్మిక లోకం. అదంత సులభమా ఏమిటి? అందరూ తిరిగి వచ్చేవాళ్ళే. మీరు ఏదో చెప్తారు. చనిపోయే ముందర నా కోరిక తీరాలి అంటే ఒకసారి క్లాస్లో చెప్పాను. ఒక సన్యాసి హౌరా స్టేషన్లో ఉన్నారు కదా, అక్కడ లోకల్ ట్రైన్స్ వస్తాయి కదా ఎక్కడ పడితే. సో అక్కడ కొట్టేసినట్టు జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు ఒక వ్యక్తి ట్రైన్లో కింద పడిపోయాడు. ఇప్పుడు ట్రైన్ ఆయన నుంచి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిన తర్వాత కట్ అయిపోయింది ఆయనకి, చనిపోతున్నాడు. హరే కృష్ణ బోలో అన్నారు అనమాట. ఓ ఆమె బీడీదో చనిపోతే అంటే బీడీ కాల్చిన మగాళ్ళ చనిపోతాను. అర్థమైంది కదా, అర్థమైందా అందరికి? అదే చనిపోయేటప్పుడు కూడా రైలు తొక్కేస్తున్న సమయంలో కూడా వాడు హరే కృష్ణ అన్నా కూడా అనట్లేదు, నాకు బీడీ కావాలి. మగాళ్ళ చావాలి. మూడు రోజులు అలాగా అంటే స్పృహ కొద్దిగా అలా ఉన్నాం. అందరూ అనుకున్నాను ఏంటి ప్రాణం పోవట్లేదు. మూడో రోజు తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి అటు చూస్తే వాడి నెక్స్ట్ తమ్ముడు అంటే ఇలా కళ్ళు పెట్టి దగ్గరికి
మెల్లగంటే చెవులో పెడితే కొంచెం మంది తెచ్చేయడానికి అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి అట్లా ట్రైబల్ ఏరియా ఉంది అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చి పాలు వేసిన 10 నిమిషాలు ఇంకోటి అక్కడ అర్జునుడు విస్మరించడం, తర్వాత అర్జునుడు ఏంటంటే అభిమన్యుడు చనిపోయినప్పుడు కొంచెం శోకించడం, కొంచెం ఇవన్నీ న్యాచురల్, అదొక కారణం. కానీ ముఖ్యమైన ఏంటంటే అవన్నీ కూడా మహాత్మానుస్తున్న దేవీ ప్రకృతి వాసు, అవన్నీ భగవంతుడి యొక్క ఏర్పాటు ప్రకారంగా ఏర్పాటు ప్రకారంగా జరుగుతుంది. ఇక్కడ శోకించడం అనేది వాళ్ళకు ఉన్నప్పటికీ అది భగవంతుడే వాళ్ళకి ఇస్తున్నాడు. మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మ ప్రకారం వస్తుంది. సో ఒక పక్కన మన సాధన భక్తిలో మన కర్మ అనేది వదలదన్నమాట. కానీ శుద్ధ భక్తులకి ఎప్పుడు కూడా ఈ ప్రపోర్స్లో ప్రతి చోట అదే రాస్తారు. సో ఇట్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్ బై గాడ్. సొంత భగవంతుడి అంటే భగవంతుడి యొక్క కేంద్రం అంటే మయాధ్యక్షైన ప్రకృతి, మయాధ్యక్షైన శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యం అంతా కూడా భగవంతుడు సంవిత్ సంధిని అలాదిని శక్తి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు 3 గుణాల్లో యాడ్ అవుతారు. गंधराज श्रीमद् भागवतम की जय, जगत गुरु शिल प्रभुपाद की जय। मंचा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो